కొంతమందికి రిస్క్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. దీనికి రీజన్స్ ఏంటి మేడం? అంటే మనకు రిస్క్ అంటే మెయిన్‌గా ప్రెగ్నెన్సీలో అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటుంటాం. అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటుంటామనమాట. నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే మనకు ప్రెగ్నెంట్ ఉమెన్‌లో బ్లడ్ లెవెల్స్ కానీ, అంటే హెచ్‌బీ పర్సెంటేజ్ కానీ, అలాగే మనకు బీపీ కానీ, షుగర్స్ కానీ, థైరాయిడ్ కానీ ఇవన్నీ నార్మల్‌గా ఉన్న వాళ్ళని నార్మల్ ప్రెగ్నెన్సీ అంటాము. అంటే బిడ్డ గ్రోత్ బాగా ఉండడము, ఆ తర్వాత ఉమ్ము నీరు కొంచెం నార్మల్‌గా ఉండటము, ఇట్లా ఉన్న వాళ్ళని నార్మల్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇందులో ఏమన్నా ఆల్టరేషన్స్ అంటే ఏమన్నా బ్లడ్ తగ్గటం కానీ, అనీమియా అంటుంటాం. మన కంట్రీలో ఎక్కువగా చూస్తుంటాం అనమాట అనీమియా, రక్తహీనత అని చెప్తుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మదర్ కూడా ఎఫెక్ట్ అవుతుందనమాట. దీనివల్ల మనకు ఎక్కువగా బేబీస్‌లో డెవలప్‌మెంట్ అనేది తక్కువగా ఉండటం వల్ల పిల్లలు కూడా కొద్దిగా వెయిట్ తక్కువగా పుట్టటము ఇట్లా వస్తుంటారనమాట. అనీమియా ఒకటి. అలాగే మనకు బీపీ పెరుగుతూ ఉంటుంది కొంతమందికి. మా దాంట్లో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటామంట, పిఐహెచ్ అంటామంటే ప్రెగ్నెన్సీ ద్వారా వచ్చే బీపీ అనమాట. నార్మల్గా కాకుండా ప్రెగ్నెన్సీ ద్వారా వచ్చే బీపీ అనమాట. ఇలాంటి వాళ్ళల్లో కూడా మనకి ఏమవుతుందంటే బిడ్డ గ్రోత్ అనేది తగ్గుతూ ఉంటుంది, ఉమ్ము నీరు కూడా తగ్గుతుంది. అలాగే లో బర్త్ వెయిట్ పిల్లలు పుడుతుంటారనమాట వీళ్ళకి కూడా. అలాగే బీపీ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. అంటే వీక్లీ వన్స్ కానీ ఆర్ 2 వారాలకు ఒకసారి కానీ బీపీ వన్స్ స్టార్ట్ అయితే చెక్ చేసుకుంటూ ఉంటాం. అలాగే బ్లడ్ టెస్ట్లు అంటే లివర్కి సంబంధించిన, కిడ్నీకి సంబంధించిన టెస్ట్లు కూడా చెక్ చేస్తుంటాం అనమాట. అంటే ఎక్కువగా పెరుగుతుంది అని అంటే మేము డెలివరీ ప్లాన్ చేస్తాం అట్లా.